ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాల్లో మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎంత మాత్రము కలవరపడకండి. ప్రభు కృప మీకు తోడుగా ఉంది. మన దినములను పొడిగిస్తూ మరి ఒక దినమును ఆయన మనకు అనుగ్రహించి ఈ విధంగా మనందరం కలిసి ఒక కుటుంబంగా ప్రతిరోజు ఆయన మాటలు వినడానికి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారంటే మనపై ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. అందువల్ల మీ జీవితంలో మీరు ఏ పోరాటాల గుండా ప్రయాణిస్తూ ఉన్నా కృంగిపోక ప్రతి సమయంలో కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మీ ఆత్మీయ శారీరక మానసిక పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చబోతున్నాడు. మీ జీవితాల్లో మీ ప్రార్థన అనేక అద్భుతకరమైన కార్యములు చేయబోతోంది. అంతేకాకుండా ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పక నాకు తెలియచేయండి. మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన విని ప్రభు అనుకున్నాడు. ఆయన ప్రతి ప్రార్థనకు తప్పక జవాబునిచ్చి మీ జీవితాలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయబోతున్నారు. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. ఆశ్చర్యకరంగా మీ మార్గములన్నీ కూడా తెరవబడబోతున్నాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట ప్రభు నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంతగా నీ గురించి ఆలోచిస్తున్నాడు అనేది మనకు తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో, నన్ను కరుణించేవారు, నన్ను దృష్టించేవారు ఎవరూ లేరు, నా సమస్యలను గూర్చి, నా శ్రమను గూర్చి, నా అనారోగ్యాన్ని గూర్చి, నేను పడుతున్న ఈ బాధలను గూర్చి ఆలోచించేవారు కానీ, శ్రద్ధ చూపించేవారు కానీ, నాపై కరుణ చూపించేవారు కానీ, నన్ను విడిపించడానికి నాకు సహాయం చేసేవారు కానీ, నాకు ఆలోచన చెప్పేవారు కానీ ఎవ్వరూ లేరు. ఎవరైనా నాపై కరుణ చూపిస్తే బాగుండునని ఈరోజు నీవు అనుకుంటూ ఉన్నావేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను కరుణించినా కరుణించకపోయినా, నేను నిన్ను కరుణింపవలెనని నిలువబడి ఉన్నానని. చూడండి, ఆయన నిలువబడి ఉన్నాడంట నిన్ను కరుణించాలని. నీవెక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ నుండి నీ చేపట్టి నిన్ను లేవనెత్తాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు గనక ఆయన చేతికి నీ చేతిని అప్పగిస్తే, ఆయన చేతిలో నీ చేయి పెట్టి నన్ను లేవనెత్తండయ్యా, నన్ను విడిపించండయ్యా, నీ కృపను నా కుటుంబంపై, నా యొక్క పరిస్థితులపై చూపించండి అని ప్రార్థించినప్పుడు తప్పక ఆయన నీ చేతిని పట్టుకొని నిన్ను లేవనెత్తుతాడు. అనేకసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నన్ను దృష్టిస్తున్నాడా, నా ప్రార్థన వింటున్నాడా, నేను ఆయనకు జ్ఞాపకం ఉన్నానా అని. మరికొందరు అనుకుంటారు, ప్రభు నా ప్రార్థన వినడం లేదు, ఆయన నన్ను దాటిపోతున్నాడు, ఆయన నన్ను ఎంత మాత్రం లక్ష్య పెట్టడం లేదు, నేను పాపిని కదా, నా పాపపు జీవితాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడని. కానీ తల్లి అయిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను దాటిపోడైనా. నీవేమి చేసినా ఏమి చేయకపోయినా పర్వాలేదు, నీవు గనక ఆయన కొరకు ఎదురు చూస్తే చాలు, ఆయన నీ కొరకు ఆగిపోతాడు, ఆయన నీ కొరకు నిలిచిపోతాడు. బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే వ్యక్తి ధనవంతుడిగా ఉన్నాడు, ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో కావలసినవన్నీ ఉన్నాయి, కానీ తనకు శాంతి లేక సమాధానాన్ని కోల్పోయిన వాడిగా ఉండి యేసుప్రభువారు అటు వెళ్తున్నారని విని యేసుప్రభువారిని చూడడానికి, ఈ జనసమూహంలో యేసుప్రభువారిని నేను చూడలేకపోతానేమో అని యేసయ్యని చూడడానికి మేడు చెట్టుకి కూర్చున్నాడు. ఎవ్వరికీ కనబడకుండా, ఎవ్వరికీ తెలియకుండా. చాలామంది జనసమూహము యేసుప్రభువారు కూడా వెళ్తున్నారు, కానీ ఎవ్వరూ కూడా జక్కయ్యని పట్టించుకోలేదు, జక్కయ్యని చూడలేదు. కానీ
హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే ప్రభువుకు తెలుసు. జక్కయ్యను ముందుగానే గమనిస్తూ ఉన్నాడు ప్రభు. జక్కయ్య నేను ప్రభువుని చూడాలని ఎప్పుడైతే హృదయంలో అనుకున్నాడో వెంటనే జక్కయ్యను గమనించడం మొదలుపెట్టాడు ప్రభు. జక్కయ్యను చూస్తున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్న జక్కయ్యను చూచి ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య కొరకు నిలువబడిపోయాడు. అక్కడ ఎంతోమంది జనసమూహం ఉన్నారో యేసుప్రభువును వెంబడించేవారు. కానీ వారందరినీ కూడా విడిచిపెట్టి జక్కయ్య కొరకు అక్కడ నిలువపడ్డాడు. జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తాను అని జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్యకున్న అశాంతిని అసమాధానాన్ని కొట్టివేసి అద్భుతకరమైన శాంతిని సమాధానాన్ని దయచేశాడు. జక్కయ్యకు తెలీదు ప్రభు తన కొరకు కనిపెడుతున్నాడని, ప్రభు తనను కరుణించాలని చూస్తున్నాడని, ప్రభు తన కొరకు నిలువబడతాడని, తనను పిలుస్తాడని, తన ఇంటికి వస్తాడని, తన జీవితంలో ఉన్న అశాంతిని అసమాధానాన్ని తీసివేస్తాడని, తనకు నెమ్మదినిస్తాడని, ఇంత అద్భుతకరమైన కార్యము జరుగుతుందని జక్కయ్యకు తెలియదు. అయితే ప్రభువును చూడాలనే ఆశ మాత్రం కలిగి ఉన్నాడు. ఆ చిన్న ఆశ జక్కయ్య జీవితాన్ని మార్చివేసింది. బైబిల్ గ్రంథంలో గురుడ్డివాడైన భర్తమేని కూడా మనం చూస్తున్నాం. యేసుప్రభువారు దారిని వెళ్తున్నారని విని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా ప్రభువును పిలుస్తాడు. ఆ సమయంలో చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా తనను గద్దిస్తూ ఉన్నారు. ప్రభువును పిలవద్దు, బిగ్గరగా మాట్లాడవద్దు అని ఎంతగా వారించినా నేనెందుకు పనికిరాని వాడను కదా, అందుకే వీరందరూ నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రభువైనా నన్ను చూస్తాడా? ఆయన నన్ను కరుణిస్తాడా? ప్రభువైనా నా మొర పట్టించుకుంటాడా? నా దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరుస్తాడా అని మనసు చెప్తూ ఉన్నా అవిశ్వాసం ఉంచక ప్రభు కృపగలవాడని, ఆయన నన్ను కరుణిస్తాడని నమ్మి చుట్టుప్రక్కల వారు ఎంతగా నివారిస్తూ ఉన్నా, ఎంత నిరాశపరిచినా భయపడక కృంగిపోక చెక్కు చెదరని విశ్వాసంతో మరింత బిగ్గరగా ప్రభువును పిలుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, అయ్యా నన్ను కరుణించని. వెంటనే ప్రభువు భర్తిమయ్య కోసం నిలిచిపోయాడు. భర్తిమయ్యను కరుణించాలని ఆయన నిలువబడి అతని కళ్ళను ముట్టి స్వస్థపరిచి తిరిగి చూపును అనుగ్రహించాడు. చూడండి, ప్రభువు ఎంతో కనికరముతో మన గురించి కూడా చూస్తున్నాడు. ఆయన మన కొరకు కూడా ఆయన నిలువబడి ఉన్నాడు. దినమంతా ఆయన చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నా దగ్గరకు వస్తారేమో, ఇప్పటికైనా నన్ను పిలుస్తారేమో, ఇప్పటికైనా నాకు ప్రార్థిస్తారేమో, ఇప్పటికైనా నాపై విశ్వాసం ఉంచుతారేమో అని నీ కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ప్రభు. ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు. నీ ఒకవేళ ఆయన నన్ను దాటిపోతాడని అభిప్రాయం కలిగి ఉన్నావా? అయితే ఆత్మీయ నేత్రాలతో ఆయనను చూడు. ఆయన నిన్ను కరుణించాలని, నీకు సహాయం చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను దీవించాలని, నీకు పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వాలని, నిన్ను ఉన్నతముగా ఆయన కొరకు వాడుకోవాలని, నీ పరిచర్యను దీవించాలని, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన నీ ఎదుట నిలువబడి ఉన్నాడు. ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. కాబట్టి ఈరోజు నీ 2 చేతులు దేవుని వైపెత్తి, అయ్యా నన్ను కరుణించాలని నువ్వు నిలువబడి ఉన్నావు, ఇదిగో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, నన్ను దాటిపోవద్దయ్యా అని హృదయపూర్వకంగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ఆనాడు జక్కయ్య జీవితం ఏ విధంగా మారిపోయిందో నీ జీవితాన్ని కూడా ఆయన మార్చబోతున్నాడు. భర్తమయ్య జీవితం ఏ విధంగా టోటల్గా చేంజ్ అయిపోయిందో అదేవిధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ చరిత్రను మార్చబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా ఒక్క నిమిషం మోకరిస్తారా? మీరే పరిస్థితిలో ఉన్నా మోకరించగలిగితే ఒక్క నిమిషం మోకరించండి. ప్రభు ఈరోజు ఎంతో ఆశతో నీ కొరకు నిలువబడి ఉన్నాడు. నిన్ను రక్షించాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను విడిపించాలని, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని. ఆయనను గుర్తించు. ఆయన చేతిలో నీ చెయ్యి వేసి ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తానని ఒక గొప్ప నిర్ణయాన్ని ఆయనకి తెలియచేయి. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. అవును తండ్రి, ఎంతగానో కృప కలిగి ఉన్నావు మాపై. నీ కృపను బట్టి మాత్రమే ఈరోజు మరలా మరి ఒక దినమును మేము చూడగలిగాం. నీ వాక్యాన్ని వినగలుగుతున్నాము తండ్రి. నీ కృప కొరకు వందనాలు. అదేవిధంగానైనా ఈరోజు మాట ఇస్తున్నారు, ప్రతి బిడ్డను కూడా లేవనెత్తాలని, ప్రతి ఒక్కరిని కరుణించాలని, అందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలని మీరు నిలువబడి చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని లేవనెత్తాలని అయ్యా, నీ యొక్క కృపను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. కేవలము శరీరం గురించి మాత్రమే ఆలోచించకుండా నీ ప్రేమను తెలుసుకోవడానికి, నీ కృపను గురించి తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి.
అయ్యా, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు తండ్రి. మా ఆత్మీయ కుటుంబంలో మేమందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థన వినే ప్రభు మాకున్నారు. ప్రార్థన వినే దేవా, మా ప్రార్థన త్రోసివేయని తండ్రి, ఈరోజు మా అందరి ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతున్నాను. అనేక మంది బిడ్డలు భర్త రక్షణ పొందాలని, భార్య రక్షణ పొందాలని, బిడ్డల రక్షణ పొందాలని, తల్లిదండ్రులు కుటుంబం అంతా రక్షణలోనికి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడ ప్రతి కుటుంబంలో అడుగు పెట్టండి. అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగించండి తండ్రి. ఎంతమంది గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవండి అయ్యా. ముట్టండి నాయన. అద్భుతకరమైన స్వస్థత దయచేయండి. అనేక మంది బిడ్డలైనా ధనాన్ని పోగొట్టుకుని నష్టపోయి కన్నీటితో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కోల్పోయిన దాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. గృహాలు కోల్పోయారో, పొలాలు కోల్పోయారో, సమాధానాన్ని కోల్పోయారో, శాంతిని కోల్పోయారో, భర్తను కోల్పోయారో, భార్యను కోల్పోయారో, బిడ్డను కోల్పోయారో, ఎవరిని కోల్పోయినా దేనిని కోల్పోయినా తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. అత్యంత కృప కలిగిన ప్రభువు నీవు ఉన్నావు. ఏమీ భయపడకుండా, కలత చెందకుండా నీ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఆర్థిక బంధకాలతో ఎంతమంది నలిగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల దయచేయండి. అనారోగ్యాలతో ఎంతమంది మంచంపై ఉన్నారో అనారోగ్యాలు కలిగిస్తున్న ప్రతి ఈవిల్ స్పిరిట్ను నజరేయుడైన యేసు నామములో విడిచి పొమ్మనాజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ప్రతి దురాత్మ చీకటి శక్తిని అణచివేస్తున్నా, కాల్చివేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతకరమైన స్వస్థత పొందుకుందరుగా యేసు నామములో. నైనా నమ్మిన వారందరినీ లేవనెత్తండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. సమాధానపరచండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. పొలం సమస్యలు, ఇంటి సమస్యలు ఎంతమంది కలిగి ఉన్నారో, పొలము అమ్మాలని, ఇండ్లు అమ్మాలని, కొనాలని అనేక ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నంను కూడా మీరు ఆశీర్వదించండి, సఫలపరచండి. స్వంత గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి. చదువుకుంటున్న యవన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞానాత్మతో నింపి జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. ఉద్యోగాలు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, విడుదల దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. ఈరోజు ఏ ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూనే నీ దూతలను తోడుగా ఉంచి ప్రతి పనిని కూడా మీరు సఫలపరిచి విజయం దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో ఇరుకులో, ఇబ్బందిలో, భయంకరమైన వ్యాధితో లేక సమస్యతో నలిగిపోతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను కరుణించాలని, నీపై కృప చూపించాలని ఆయన నిలువబడి ఉన్నాడు. భయపడొద్దు. ఆయనపై విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఆయన కృప చేత కృప కలిగిన కార్యములు జరిగించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఈ వాక్యాన్ని పదే పదే నోటితో ఉచ్చరించండి. ఆమేనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.